ఇద్దరి భయంకరమైన వ్యక్తుల మధ్య యుద్ధం మొదలవటానికి వేదిక. ఆ వ్యక్తులు వీరే. సూరి 2వ తరగతి, వయస్సు 10. వర వయస్సు 8, 1వ తరగతి. వాళ్ళిద్దరి మధ్య తగువ రావటానికి కారణమైన ఆట, ఇంకా ఒలింపిక్ గేమ్స్లో పెట్టని ఆట తొక్కుడు బిల్లాట. అదండి కారణం. తనను ఓడించాడని కోపంతో తన నిక్కర లాగిందని సూరి, నిక్కర లాగినంత మాత్రాన నా చేతి మీదే కొడతాడా అని వర. ఇద్దరు ఒకరి మీద ఒకరు పగ పెంచుకున్నారు. అప్పటి నుండి ఎవరు ఎవరికి దొరుకుతారా అని పొద్దున్నే పేపర్ కోసం ఎదురు చూస్తున్న తాతయ్యలా చూస్తూనే ఉన్నారు. వరలోని పగ చల్లారకముందే మంచి మార్కులతో సూరి మరో మెట్టెక్కాడు. సూరిలో ఆనందం, వరలో రగిలే జ్వాల. ఇది చల్లారాలంటే ఎలా? ఎదురు చూస్తూనే ఉంది. అంతే, ఛాన్స్ వచ్చేసింది. అదేంటో చూడండి. చూసారా, వరకి వయసు పెరిగింది. వయసుతో పాటు పగ కూడా యూరియా వేసిన మొక్కల ఏపుగా పెరిగిపోయింది. ఇక్కడ డాన్స్ చేస్తున్నది ఎవరో కాదండి బాబు, మన వరే. ఇంత ఆనందంగా డాన్స్ చేస్తుందంటే కారణం ఏమై ఉంటుంది? సూరిగాడు దొరికిపోయాడనమాట. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. కాస్త ఓపిక పట్టండి. అదండి విషయం. సూరి పరీక్ష తప్పాడు. ఈ ఇద్దరి మధ్య సమరం ఎప్పుడు ఎలా ముగుస్తుందో చూద్దాం. ఏమయ్యా, ఎంతసేపు అయ్యా స్నానం? ఆడోళ్ళు కూడా ఇంతసేపు చేయరు. 7 సేవలే కానీ సీనియర్ లేచాడా? వాడు లేవడం అయ్యింది, బయటికి వెళ్ళడం కూడా అయింది. ఆడు ఏడన్నా పాస్ అవుతాడా? ఎప్పుడైనా చదివితే కదా వాడు పాస్ అవ్వడానికి. ఎంతసేపు వాడి గాలి తిరుగుడు వాడును. మీరెంతసేపు స్నానం చేస్తారండి? ఆదివారం శుభ్రంగా తొంగనివ్వా. 20, 21, 22, 23, 24, 25. నలభై 49, 50, 51, 52. ఏంట్రా సత్తిగా అంకెలకి పడుతున్నావేంట్రా? నువ్వు వస్తావనే. దొంగ సచ్చినోడా, చిన్న పెద్ద తేడా లేదేంట్రా? అంకెల్ లెక్కెడితేకి వయసుతో పన్నెంటే రత్నం. ఏంట్రా సొంత పిల్లని పిలిచినట్టు పిలుతున్నావు? ఉండు, మా ఆయనతో చెప్తా. వినాయనకే రత్నం. ఎంత మాట అన్నావురా ఎదవా? ఉండు, మీ అందరి సంగతి చెప్తా. ఎదవల్లారా. సత్తిగా లెక్క మర్చిపోయారా? అవునరా, ఎక్కడ దాకా మర్చిపోయారా? ఏమరా? సర్లే, మళ్ళీ మొదటి నుంచి లెక్కెడదాం. 1, 2, 3, 21, 22, 23, 29, 30, పంతులు స్నానానికి వచ్చారా? చెరువుకు స్నానానికే వస్తారా వెధవా? అవునరా, ఉదయాన్నే లేచి ఏదైనా పనికొచ్చే పని చేయక ఈ అంకెలు లెక్కట్టడం ఏంట్రా వెధవల్లారా? చిన్నగా ఉన్నప్పుడు మా సత్తిగాడు అంకెలు ఎక్కడతాం మర్చిపోయాడంట. అందుకే చెరువులో పూలు తీసి లెక్క పెడుతున్నాడు. ఈ మధ్య మీకు బ్రతకారం బాగా ఎక్కువైందిరా. ఏదో కారంలే, మీరు వెళ్ళి పని చూసుకోండి. పుట్టకొస్తే అక్షరం ముక్క రాదు కానీ ఆ పనికి మాల విధం సూరిగాడిని చూసుకొని మీకు బాగా బలిసిందిరా. పంతులు గారు మూసుకొని పని చూసుకుంటారా, ముట్టుకోమంటారా? ఆ పని మాత్రం చేయకరా, అసలు మడిలో ఉన్నాను. అందుకే వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. ఒరే నువ్వేంట్రా లెక్క అర్థం మానేసావు? అదే లెక్కడతారా? 5.
నేనే గెలిచాను రా. ఏంట్రా నువ్వు గెలిచింది నీ బొంద, నేను గెలిచాను రా. ఎలా గెలిచింది బే? మనం పందెం కాసినేమో నేను 100 లెక్క పెట్టే వరకు నువ్వు నీళ్ళలో ఉన్నాను, కానీ నేను 35 లెక్క పెట్టే లోపే 30కి వచ్చేసాను. అందుకని నేనే గెలిచినట్టు. 35 ఏంటి బే, ఎప్పుడో 100 దాటిందిరా. 100 ఎలా చెప్పు? మొట్టమొదట 23 లెక్క పెట్టావు, ఆ పెట్టా, తర్వాత రత్నవల్లి ఆంటీ వచ్చింది, ఆ వచ్చింది, అప్పుడు మళ్ళీ 52 లెక్క పెట్టారు. ఆ పెట్టా, పంతులు వచ్చినప్పుడు మళ్ళీ 35 లెక్క పెట్టారు. పెట్టాను, ఆ పెట్టాను. మొత్తం అన్ని ఎన్నిరా? మొత్తం 110. తీరా మొదటి నా 100. నాలాంటి వాడితో పెట్టుకో. ఇది ఎదవ తెలియదట్లని మన దగ్గరే రా. ఆ వరం ముందు మాత్రం తుస్సే. అవునరా. దాని బొంద అది ఏమన్నా పెద్ద పిస్తానా? పదండ్రా దాని సంగతి ఏంటో తెలుస్తా. పదా పదా. అరే ఇంతగా పూజారేట్రా? మీరు ఎప్పుడు చేస్తారా మీ పిండాకుడు కాకులు తీరా? నా పల్లారా సుంఠల్లారా. ఆట మొదలైంది. వరా, సునీత, సరోజ ఆటలో పాల్గొన్నారు. ముగ్గురు పరిగెడుతున్నారు. ఒకరిని దాటి ఒకరు ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వర అందరినీ దాటుకుని ముందుకెళ్ళిపోతుంది. వర ముందుకు దూసుకెళ్తుంది. వర ముందుకెళ్తుంది. సూరి కుట్టేశాడు. వర బురదలో పడిపోయింది. నేనే గెలిచాను. రేయ్ సతిగా, ఏట్రా? ఈ తింగర్ లక్ష్మిని ఫస్ట్ రాకుండా ఆపాను రా. అదిరా సూర్యుడు అంటే చూడరా. పడింది రా బురదలో. అబ్బా కరెక్ట్ ప్లేస్ లో పడ్డావే. ఒరే సూరిగా దొంగ సచ్చినోడా, పోరంబోకు ఎదవా, నీ అమ్మ కడుపు కాలా. పోవే. ఆ సూరిగాడిని అలా ఇలా కాదే, వాడిని ఏదో ఒకటి చేసేయాలి, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. ఇది విజయశాంతిలాగా శబదాలు చేయడం తప్పించి ఏమీ చేయలేదు. ఒకవేళ చేసినా వాడు ఊరుకోడు. ఊరుకోడా? చూస్తూ ఉండు, నేను చేసే పనులకి అవమానంతో ఊరేసుకొని చస్తాడు. వాడి శవం చూసి మనం ఆనందంగా సంతోషంగా పండగ చేసుకుందాం. చెప్పడానికేనే కబుర్లు. నేను ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా చెప్తాను, కానీ చెప్పినవన్నీ చెయ్యాలి కదా. మీరు నన్ను అనుమానిస్తున్నారా? చూడండి, ఈసారి నేను కొట్టే దెబ్బకి వాడు బతకలేక చావలేక గిలా గిలా కొట్టుకొని చచ్చిపోతాడు. చెప్పరా. అయ్యా, మన గ్రామ కట్టుబాట్లకు విరుద్ధంగా వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారయ్యా. ఎరా ఇద్దరు ప్రేమించుకున్నారా? అవును, ప్రేమించుకుంటున్నాం. ప్రేమించడం తప్పని ఏ చట్టంలో లేదే. కానీ ఇక్కడ ఉంది. ఈ ఊరికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, వాటికి విరుద్ధంగా ప్రవర్తిస్తే శిక్ష తప్పదు. అయ్యా పసివాళ్ళయ్యా, ఏదో తెలియక తప్పు చేశారు, క్షమించండి అయ్యా. వ్యక్తులు బట్టి విన్నపాలు బట్టి న్యాయం జరగదు. ఇంతకీ నువ్వెవరు? వీడి తండ్రినయ్యా. నీదే ఊరు? ఏ ఈ ఊరు అమ్మాయిని ప్రేమిస్తే శిక్ష పడుతుందని తెలీదా? తెలుసు. తెలిసి కూడా ఎందుకు ప్రేమించావు? ప్రేమ దేనికి భయపడదు. భయం లేనప్పుడు శిక్ష పడుద్ది, శిక్ష తప్పదు. రాజులు వాళ్ళిద్దరికి గుండు కొట్టించు, వాణ్ణి ఊరు చివరి దాకా తరిమి తరిమి కొట్టు. వరా, ఏంటమ్మా? ఎక్కడికి వెళ్తున్నావే? సుబ్బులింటికి వెళ్తున్నా. దానికి పని లేదు, నీకు పని లేదు. కోపానికి ఏం తక్కువ లేదు కానీ ఇదిగో 100. అమ్మా 100? ఇదిగో నీకోసం కాదు కానీ వెళ్ళి కోడి మాసం ఎట్రా. అమ్మ ప్లీజ్, ఎప్పుడు చికెనే కదా, ఈసారి మటన్ తిందాం. మటన్ తెస్తే మీ అయ్య కార్తనగా మిగిలింది, నీకు నాకు మూతి నాక్కోవడానికి కూడా సరిపోదే. అబ్బా, అమ్మా. కోడి మాసం ఎట్రా. ఇవన్నీ నాకేం చెప్తున్నావు? నాన్నకు చెప్పుకోవచ్చుగా. ఈ 100 మీ అయ్య చేతిలో పెడితే వచ్చేది కోడి మాసం కాదే, అందరూ ఏరి పారేసిన బొక్కలు. ఎల్లు అబ్బా, అబ్బా, అమ్మా. ఎల్లు.
ఒసేయ్ తొందరగా తీసుకురా, మసాలాలు నేను ఊరుంచుతాను. ఆ రాంబాబు గడేడి ఈరోజు నాతో పందెం కాస్తానన్నాడు రా. ఎక్కడికి పోయాడు రాడు? ఎందుకురా బాబు నా తోలు తెచ్చేస్తావు? నీతో పందెం కాసిన ప్రతిసారి మాకు బొక్కెడిపోతుంది. కానీ రే ఏదో రోజు మాకు ఖచ్చితంగా వస్తారా, అప్పుడు చూసుకుంటారు నీ సంగతి. రే మీరు నాతో పందెం గెలవాలంటే మీరు ఇంకో జన్మ ఎత్తాలరా. ఒరే ఓ రెచ్చిపోకరా రే, నేను ఓడెత్తాకి ఎవడో ఖచ్చితంగా వస్తాడరా. కోడిదాని కాదురా, దమ్ముంటే నాతో పందెం కాదు. ఎందుకోరా వీటితో పందెం కాసి అనవసరంగా డబ్బులు పోగొట్టుకో. వేడి బాగుందా? ఈయనెప్పుడు గెలనిచ్చానని వేసుకుందావా పందెం? చూసుకుందా పందెం ఎంత? ఇదిగో 100. నీకెక్కడది 100? నీకెందుకురా? ఇదిగో 100. ఈ పందెం గెలిచి కోడి కాదురా మేకని తింటా. మేకని కోడిని కాదే, అత్త చేతిలో దెబ్బలు తింటావు. ఈ వరం ఓడిపోవడమా? తప్పు తప్పు, త్వరగా కానివ్రా, అక్కడ మేక వెయిటింగ్. పందెం ఏంటో నువ్వే చెప్పవే. 100 అంకెలు లెక్క పెట్టేదాకా నీళ్ళలో మునిగి ఉండాలి, ఓకేనా? ఓకేనే. ముందు లేస్తే 100 నాది, లేకపోతే 100 నీది. సర్లే ఈ 100 తీరా. ఈ 100 సరే, ఈ 100 ఏది? సైజ్ చేస్తున్నా. ఈ 100 నాలుగు ఇదిగో సరే రే, ఈ 2 జాగ్రత్తగా దాచిపెట్టు. సే నోట్ ఒకటి లెక్క పెట్టు, సరేనా? ఎలా నీ 100 గోయిందా? నోర్మై, సే లెక్క పెట్టుకోవే. ముందు పని చూడరా. 1 2 3 4 5 6 7 8 9 10 తొందరగా లెక్కడవారా? ఏంట్రా నీ బాధ? మన పందెం 100 అంకెలు లెక్క పెట్టడం మాత్రమే. నాకు ఇష్టం వచ్చినప్పుడు లెక్క పెడతాను. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా 100 అంటావు. అంత లేదు, ఎల్లహే. ఖచ్చితంగా అంటావు. ఒక్కసారి వెనక్కి చూడు మీ అమ్మ. ఒసేయ్ వరా, ఏం చేస్తున్నావే? నేను స్నానం చేశాను, రెడీ అయ్యాను, మసాలాలు నూరుకొని నువ్వు కోడి తెస్తావు కదా అని ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఏం చేస్తున్నావు ఇక్కడ? అమ్మో వచ్చేసింది డబ్బులు. ఒసేయ్ వరా వరా, ఆగవే ఆగవే. అమ్మ నువ్వు వెళ్ళవే, నువ్వు వెళ్ళు. ఒసేయ్, నా వెనక నీతో పాటు నేను పరిగెత్తలేను, ఆగవే. ప్లీజ్ అమ్మా, నీకే నేను చెప్పేది. అమ్మ వెళ్ళిపోవే. వెళ్తావే, ఆగవే. ఏవే డబ్బులు తీవే, తీ. పట్టుకున్నానత్త, తీవే బడికి. డబ్బులు తీవే, పడిపోతావే నువ్వు. ఉండవే, నా 100 నాకు ఇచ్చేవే. ఏంటే, డబ్బులు కొట్టేద్దాం ప్లాన్ చేస్తావు. తీవే వంద, తీ. రా అత్త, పట్టుకున్నానత్త, పట్టుకో. కొట్టత్త, కొట్టు. ఏయ్, 4 ఏ, కోడిని విసిరావే, చక్కగా కూర వండి పెడతాను అంటే చెరువు కాడుకు వచ్చి ఏం చేస్తున్నావే? కోళ్ళు చెరువులు అమ్ముతున్నారా? కాదత్తా, నువ్వు ఇచ్చిన 100 నాతో పందెం కాసింది, ఓడిపోయింది. ఇదిగోనత్త 100. ఏ, 100 పోగొట్టావా? అది కాదమ్మా, ఈ 100కి ఇంకో 100 వేసి మేక మాంసం తెద్దామని పందెం కాసాను, అంతేనమ్మా. ఆ, నేను అది. ఎప్పుడు ఇంక పందెం ఆ, కొట్టేస్తా. కాయను, ప్లీజ్. కోడి మాంసం తీసుకురావాలంటే నాకు కావాల్సి వచ్చిందే? ఏయ్, ఇదిగోరా 100, రండ్రా. ఇక్కడికి ఎందుకు వచ్చామే? మామిడికాయలు దొంగతనానికి. అమ్మో మామిడికాయలు దొంగతనానికా? ఏం పర్లేదులేవే, నేనున్నానుగా. అంతేనంటావా? అంతేలే, పదా. సర్లే పద. సర్రు ఏంట్రా సర్రు ఏంట్రా నీ గోలేంటి? ఎవడ్రా నువ్వు అసలు? నేనెవరంటావేంటి సర్రు? నీలకంఠం గారు లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండా? అవును, రాజు నన్న రైట్, నేను లెఫ్ట్. సర్రు సర్రు ఏంట్రా, ఏదో నీ సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు? నువ్వు ఒప్పుకుంటే అదే కదా సర్రు. నీ అబ్బా నీ బండ మొహానికి నేను కావాలరా? కొత్త బట్టల చెప్తా. ఏంట్రా సూరిగా కొత్త బట్టల? ఓ తెగ చూసేసుకొని మురిసిపోతున్నావు. కాదే, పాత బట్టలేనే, కానీ కొత్తగా చూసుకుంటున్నాను. నేను ఎట్టా చూసుకుంటే నీకెందుకే అరలక్ష్మి. రేయ్, నా పేరు సరిగ్గా పలకలేదనుకో పళ్ళు రాలిపోతాయి ఎదవా. సే నా పళ్ళు కోల్గేట్ తో తోముకుంటానే, నీ దెబ్బకేమీ రాలవే అరలక్ష్మి. రేయ్, నా పేరు సరిగ్గా పలకలేదనుకో పళ్ళు రాలిపోతాయి ఎదవా. ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? నా గురించి తెలుసు కదా, చంపేస్తాను ఇంకోసారి మా ఇంటికి వచ్చావంటే. పోవే ఇక్కడి నుంచి.
ఎదవగ్గాల నువ్వుని ఏంటి? ఏంటి? ఏంట్రా చెయ్యేస్తున్నా, అసలు? నా ముట్టుకుంటున్నావు ఇష్టం. ఏంటి? ముట్టుకుంటారు. ఓట్టు మళ్ళీ. ఏంటే నీ గొడవ? ఈ రోజు వాడు పుట్టినరోజు, ఈ రోజైనా వదిలేవే వాడిని. పుట్టినరోజా? పుట్టెన్నాళ్ళైందేంటి? ఎన్నాళ్ళైతే ఏంటి, నా కొడుకు నీకన్నా పెద్దవాడు, బుద్ధిమంతుడు, అందగాడు, ఇంకేం కావాలి? బుద్ధిమంతుడా? అత్త, వీని చూసి మోసపోకే, ఇడు పెద్ద ముదురు. ఊరుకోవే, చెప్పావు గాని. అబ్బా, అస్తమాను దీనికల్ నా మీదనే దిష్టి తీవే ముందు అర్జెంటుగా నేనే పెద్ద దిష్టి గుమ్మడికాయలో ఉన్నాడు వీడి దిష్టి మరి. కోట్టు మళ్ళీ. నువ్వు ఉండవే. అబ్బా, నన్ను కొడతావేంటి? ఆ అత్తి వర చేతిలో 4 తన్నులు 4 తిట్లు తింటూ ఉండాలని బాగా ఆశీర్వదించు. చూడమ్మా దీని మాట ఏంట్రా? విని నీ కొట్ట ఏంటి? మళ్ళీ. ఆ, ఏంటి ఎవరు ఏంటి? రెచ్చిపోతున్నావు? మీదకి వస్తావేంటి? ఏంట్రా? ఓ, ఏం పోవే, చేస్తావు? పో. ఓయ్, నా షర్ట్ పట్టుకుంటావేంటి? షర్ట్ వదులు. వదలను. ఏం చేస్తావు? అమ్మా చూడవే, నా షర్ట్ కూడా పట్టుకుందే. రాని దాన్ని నిన్ను కలిపి తంతాను. ఒసే కొత్త షర్టే, ప్లీజ్ వదిలేవే, నీకు ఒక దండం పెడతానే. అల్లరా దారికి. ఒసే నేను ఇంత ఖరీదైన బట్టలు వేసుకున్నాను కుల్లే నీకు. ఈ షర్ట్ ఎంతో తెలుసా? 1000 రూపాయలే. ఈ ప్యాంట్ ఎంతో తెలుసా? 2000. ఇంత ఖరీదైన బట్టలు ఎప్పుడైనా కొనిచ్చాడా మీ బాబు? ఎల్లు అడగవే కొనిమ్మని. ఎత్తవ మొహం వేసుకుని పోవే పో. ముష్టి 3000 రూపాయలు బట్టలు వేసుకుని ఓ తెగ ఫోజులు కొడతావేంట్రా? అప్పుడెప్పుడో నా చిన్నప్పుడే వేసుకున్నా. ఎలహే, ఎప్పుడో కాదే, దమ్ముంటే ఇప్పుడు వేసుకుని చూపించవే ఇలాంటివి. వేసుకుంటాన్రా. మా నాన్న అడిగితే చిటికెలో కొని తీసుకొస్తాడ్రా. అబ్బా చే అవునా? ఎల్లు అడగవే మీ నాన్నే. ఇక్కడ అడుగుతాన్రా, ఎల్లేసుకొని వస్తాను. ఎలహే. తెగ ఊపేసుకుంటుంది. అమ్మా అమ్మా హ, ఇది ఇంత గట్టిగా అరుస్తోందంటే ఎవరితోటో గొడవ పడే ఉంటది. అమ్మా, ఏటి అరుపులు? నాకు అర్జెంటుగా 3100 రూపాయలు పెట్టి నాకు కొత్త బట్టలు కొనిచ్చేయాలి. ఏటి 3100 రూపాయలు పెట్టి అర్జెంటుగా నీకు కొత్త బట్టలు కొనియాలా? ఎందుకో? నేను ఆ బట్టలు వేసుకొని ఒకడికి చూపించి నా కసంతో తీర్చుకోవాలి. సస్తున్నాను కదే నీతోటి. మగపిల్లాన్ని రా దేవుడా అన్నాను. మగ కూతుర్నిచ్చాడు నాకు. అమ్మా, ఏటే గొడవ? ఏటి జరిగిందే? అర్జెంటుగా నీ కూతురికి 3100 రూపాయలు పెట్టి కొత్త బట్టలు కొనియాలంట. అవి కట్టుకొని ఎవరికో చూపించి కసి తీర్చుకుంటదంట. దీంతో గొడవ పడితే నువ్వు ఎవడుకుంటది? సూర్యగోడికి తప్ప. ఆడే దీన్ని ఏదో అని ఉంటాడు. ఆడు దీన్ని అంటం కాదు, ఇదే ఆడేదో అని ఉంటది. వాడిని నేను అనలేదమ్మా, వాడి నన్ను తిట్టాడు. ఇదిగో ఆడి సంగతి నాకు తెలిసే. ఆడు చాలా మంచోడు. అయినా నువ్వెవరినైనా అనాలేమో గాని నేను అనే ధైర్యం ఎవరికుంది ఇక్కడ? అబ్బా, అమ్మా, వాడిని నా ముందు పొగడద్దు, నా కోపం వస్తుంది. వస్తది 2 తగిలిస్తే తిక్క కాస్త కుదురుద్ది. ఏటా నీ గోళ? ఇప్పుడు నీకు బట్టలు కావాలి అంతే కదా? నేను నీకు 10,000 రూపాయలు పట్టు చీర కొనిస్తానే. నీ ఇట్టం ఎవడికి ఎలా చూపించుకుంటావో చూపించుకో. అబ్బా నాన్న, నువ్వు ఎంత మంచోడి తెలుసా? మరి ఎప్పుడు వెళ్తున్నావు కొనుక్కోడానికి? నీ పెళ్లి కుదిరినప్పుడు వెళ్దాం. ఏంటి పెళ్లి కొంటావా? ఇగా బట్టలు చెప్పులు అన్ని కొత్తయే. ఏటి ఇప్పుడు కొనవా? చూడమ్మా, రేపే నీ పెళ్ళి అయితే ఇయ్యాల అన్ని కొనేస్తానమ్మా. అబ్బా నాన్న, నువ్వు వెళ్ళి ఆడుకోయమ్మా. మరి నన్ను వస్తాను. ఎక్కడికో? తల్లి మాలొచ్చమ్మని పలకరించి వచ్చేస్తాను. ఇప్పటికే లేట్ అయిపోయినది. అబ్బబ్బబ్బా, తెల్లారింది. ఇంకా పళ్ళైపోతున్నా. ఈ జన్మకు మారడు కదా. ఒరే సూరిగా సచ్చినోడా, నీ జిమ్మడిపోను. మాకు బట్టలు కొనుక్కునే దిక్కు లేదారా? మీరు పెద్ద జమీందారులు మరి. తొక్కలో 3000 రూపాయలు బట్టలు కొనేసుకొని ఓ పెద్ద టాటా బిర్లా ఫోజ్ మరి. నీ ఎదో మొహం పాలమ్ముకునే మొహం నువ్వును. నేను చిటికేస్తే రేపి పాటికి 30,000 పెట్టి మా నాన్న బట్టలు కొంటాడ్రా. కొంటాడంటావా? అయినా పర్లేదులే. ఏంట్రా చూపు? నన్ను ఈ వరలక్ష్మి తిట్టడానికి ఎంత ధైర్యం రా నీకు? పోరం ఏంటి దిష్టి బొమ్మ దగ్గర నువ్వేం చేస్తున్నావు? ఇది బొమ్మంటే సూరిగాడు. సూరిగాడా? సూరిగా చచ్చాడే సూరిగాడు. సూరిగాడు ఇక్కడ కదే, అక్కడున్నాడు చూడు. అక్క మీ నాన్న పొలంలో బాంబులు పెట్టమని పంపించాడు అక్క. ఇప్పుడు చూడరా సూరిగాడు. పిచ్చ మొహమా, పిచ్చ కిందటే మీ అందరికి. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎందుకు అలా నవ్వుతున్నారు? ఒరే సూర్యగోయ్, ఎవడాడు? ఏం జరిగిందిరా? ఒక్కసారి నీ షర్ట్ వేసుకుని పోపడికి ఎంత పని జరిగిపోయిందిరా. చూడు ఈ పని జరిగిపోయింది. దీనమ్మ జీవితం ఎంత పని చేసేది ఇది. ఒరే సూరిగా, ఈ రోజు నీ షర్టే చిరిగింది. ఏదో రోజు నువ్వు చిరిగిపోతావు. రేయ్, అసలు ఈ షర్ట్ ఎందుకు వేసుకున్నావురా? ఇప్పుడు జరిగిపోద్దని తెలియక. షర్ట్ బాగుందని వేసుకుంటే ఇలాగే ఉంటదిరా.
ఈ ముక్క వేసుకోక ముందు ఆలోచించాలరా ఎద్దవ్వా నడా. ఏ విషయమే? అదేనమ్మా, సుగుణ లేదా రాముతో పట్నం వెళ్ళి సినిమాలు షికార్లు తిరుగుతుంది. ఎవరు చెప్పారే నీకు? రత్తాలు చెప్పిందమ్మా. సరేలే, ఇవన్నీ మనకెందుకు. అమ్మా పాలు. ఇదిగో లోపల పెట్టగా తీసుకెళ్ళి. ఏంటేవారా సంగతులు? సరేగానమ్మా. ఏంటి వానక్కేదో చెప్తుంది? ఏముంది, వీళ్ళకి ఊళ్ళో వాళ్ళ సోదంతా కావాలి. మీకో విషయం చెప్పనమ్మా, మగవాళ్ళు ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేస్తారు. మరి ఆడాళ్ళు ఈ చెవుతో విని నోట్తో భలే వదిలేస్తారు. చెప్పావే. సరేగానమ్మా, నా పని అయిపోయింది, నేను వెళ్ళొస్తాను. ఏ వరా ఇట్రా. అయ్యగారు చెప్పండి. ఏంటి అక్కడ అంటున్నావు అమ్మగారితో? అది ఏం లేదయ్యా. పర్లా చెప్పు. అది ఏం లేదయ్యా. పర్లేదు చెప్పవే. అది మగాళ్ళు ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేస్తారయ్యా, ఆ. కానీ ఆడోళ్ళు మాత్రం ఈ చెవుతో విని ఇక్కడి నుంచి వదిలేస్తారయ్యా. ఏమన్నా కొనుక్కోపో. సరేనా రాజులు బండి తీయమను. అబ్బా ఎక్కడరా పోతున్నావు? అబ్బో! అబ్బా, ఎక్కడికి వెళ్తున్నావు? ఏంట్రా రే వరలక్ష్మి ఏమన్నా కనిపించిందా? నాకు ఇప్పుడు అది తప్ప ఇంకేం కనపట్లేదురా. దేని గురించి చెప్తున్నావురా? రే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నా ఇక్కడే డెలివరీ అయిపోతుంది. డెలివరీ ఏంట్రా? అదేరా అర్జెంట్. చెత్తనా కొడుకు, ఎప్పుడు అదే నీకు. రే ఆ వరలక్ష్మి నా కాలు కాల్చేసిందిరా. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందిరా? ఏం మాట్లాడుతున్నావురా? నా పగా ప్రతీకారం తీసుకుంటాను రా దాని మీద. అద్దరా వెళ్ళి సాగుపో. అరే రే, జరగరా. రే సూరిగా ఆ వరలక్ష్మితో పెట్టుకున్నావు, సంకనాగిపోతావు పోరా. ఉండవే ఉండు. ఎక్కడికి వెళ్తున్నావే? ఎక్కడికి పారిపోతావే ఈరోజు నువ్వు? నా సైకిల్ వేసి తొక్కిచ్చేస్తానే నిన్ను. ఇంత ధైర్యమే నీకు? నా కాలే కాలుస్తావా? ఉండవే. సూరిగా ఆగు. వస్తున్నాను, ఆగు. ఎక్కడికి వస్తారా? ఉండవే. ఎక్కడికే పోతున్నావు? నమస్తే. ఏం సూరి ఇలా వెళ్తున్నావు? పాల డబ్బులు తీసుకోవడానికి వెళ్తున్నానయ్యా. సరే రేపు మన ఊళ్ళో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నావు. సరేనే. అమ్మో రక్తదానమా? మన ఊళ్ళో కాస్త కోస్త చదువుకున్నాడు నువ్వే కదా, అవునయ్యా. కాబట్టి ఆ కార్యక్రమంతో దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. సరేనే. సరే ఏంటి అటు చూస్తున్నావు? నేను చెప్పేది వింటున్నావా? ఏం లేదే, వింటున్నానయ్యా. సర్లే మీ అయిన ఒకసారి రేపు మా ఇంటికి రమ్మని చెప్పు. పంపించేస్తానండి. మర్చిపోకు సరేనా? సరే సరే, మీరు ఎక్కండి. ఉంటానే. ఉంటానండి, ఉంటాను. జాగ్రత్త. చూడాల్సి. అమ్మో రేపు ఎట్టి పరిస్థితుల్లో రక్తం వేయకూడదు. నీలకంఠానికి తెలిస్తే మరిగే నువ్వు నీ నోట్లో పోసిస్తాడేమోనే. అవునే, మన రక్తం మన ఇష్టం. ఇస్తే ఇస్తాం, లేకపోతే లేదు. నేను మాత్రం ఇవ్వను. అదేంటి అలా అంటావు? రక్తం ఇస్తే తప్పేంటి? రక్తం ఇవ్వడం తప్పు కాదే, నాకు భయం అంతే. ఎందుకే భయం? నాకు ఇంజెక్షన్ అంటేనే భయం, అలాంటిది చేతికి సూది గుచ్చి 10 నిమిషాలు ఉంచడం అంటే అమ్మో నా వల్ల కాదు. నిజమే, నువ్వు చెబుతూ ఉంటే నాకు భయంగా ఉంది. అవును, అందరం మానేద్దాం. వద్దొద్దు, అందరం వెళ్ళడం మానేస్తే అనుమానం వస్తుంది, పైగా నేనే కారణం అనుకుంటారు. మీరు వెళ్ళండే. మరి నువ్వేం చేస్తావు? నేనా ఇంటికెళ్ళి పడుకుంటా. ఈ ఫ్రూట్ ఇస్తే తాగి రక్తం ఎత్తామంటే లేదు, బ్లడ్ ఇచ్చాకే ఫ్రూట్ ఇస్తాం. ముందీరండి. ముందిస్తే ఏం చేస్తారో మాకు బాగా తెలుసు. సరేనండి. ఏం సరే అయ్యా వస్తున్నానయ్యా. కొత్త చొక్కా వేసావు, పండగ వాతావరణం సృష్టించావు ఊళ్ళో. అవునయ్యా, ఊరంతా పిలిచానయ్యా, టెంట్లు వేయించానయ్యా, ఫ్లెక్స్లు పెట్టించాను, డాక్టర్లు అందరూ కూడా వచ్చారయ్యా. డాక్టర్ గారు మీకే ఇబ్బంది లేకుండా అంతా బాగా సవ్యంగా జరుగుతుంది కదా? ఓకే, మీకే ఇబ్బంది వచ్చినా మా సూరి చూసుకుంటాడు. సూర్యని అడగండి. సూరి చెప్పండి. వీళ్ళకి దగ్గరుండి అన్ని జాగ్రత్తగా మందులు ఇంజక్షన్లు చూసుకోయా. నేను ఉన్నాను కదా. సరే వస్తాను, జాగ్రత్తగా ఉండు. రే ఏంట్రా కోతులు అన్ని కిలికేస్తావు? అన్ని మనమే. మళ్ళీ ఏంట్రా రెండు నీకన్నా ఒకటి వాళ్ళకి రా, మనకు కాదు. తీసుకోండి, వెళ్ళండి. రే అంతా బానే ఉంది కానీ మనం అనుకున్న తొట్టిగేం లేదురా. అదిగో వస్తున్నారు చూడు. వస్తున్నారా? ఇద్దరు వచ్చారు, బానే ఉంది కానీ మనం అసలు కోతేదిరా. వాళ్ళని అడుగు. ఏదమ్మా అది? అది రాలేదు. ఎందుకు? అమ్మో దానికి ఇంజెక్షన్ అంటే భయం అంట, అందుకే రాలేదు. సూదంటే దానికి భయం అంట. అంటే దాని సంగతి మనం చూడు. నువ్వా
రే మీరిద్దరు వీళ్ళిద్దరిది అర్జెంటుగా లాగండి రా. నర్స్ రండి. నేను రాను నేను రాను అత్త అత్త. ఏంట్రా సూరి ఇలా వచ్చావు? ఏం లేదత్త, మన నీలకంఠం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశాడు. మన వరాన్ని తీసుకెళ్దామని వచ్చాను. చాలే, పొద్దు నుంచి జ్వరం వచ్చిందని ఒకటే మూలుగుతూ పడుకుంది. ఇది మన వరా అత్త? మరేరా, నేను ఇంకా మన ముసలిది అనుకున్నాను అత్త. టాబ్లెట్లు ఏమన్నా వేసారా? వద్దు, అదే తగ్గిపోద్దులా ఉంటుంది. అలా వదిలేయకూడదు అత్త, సూది మంది వేయించాలి. నేను చూస్తాను కదా. చూద్దాం అత్తోయ్. అబ్బో చాలా గట్టి కాలుతుంది అత్త, అర్జెంట్ గా సూది మంది వేయించాలి. నేను ఎలాగన్నా తీసుకెళ్తాను అత్త. తీసుకెళ్ళరా బాబు తొందరగా. నువ్వు కంగారు పడకత్త, నేను తీసుకెళ్తాను కదా. రావే, ఏంటి అలా పందులో పడుకున్నావు? లేగా. సూది మంది వేసుకోవే, తొందరగా తగ్గిపోద్ది. ఒరేయ్, నువ్వు తీసుకెళ్ళరా, తీసుకెళ్ళు. ముందు సూది మంది రావే, వేసుకో. రా, రా. వెళ్ళగా. రావే, రా. ఇంకా పోతా మళ్ళీ. రావే, రా. ఏయ్, ఎక్కడ పడిపోతావే? ఏంటి, నన్ను తప్పించుకుని ఎక్కడికి వెళ్తావే నువ్వు? రావే, రా. పోతా మళ్ళీ. రా. బ్లడ్ డొనేట్ చేస్తే నీకే మంచిది. రా. నన్ను కొడతావేంటి? రా. నీకు తీసుకెళ్ళి. రేయ్, వచ్చిందిరా ఇది. రేయ్, దాన్ని లేపండి. దీన్ని పడుకోబెట్టండి రా. రేయ్, రావే, ఎక్కడికి పారిపోతావే? చూడరా. పడుకోండి రా దీన్ని. పడుకోండి. ఏం తింటున్నావు ఎంత పలుసు? రేయ్, ఆన్ని కొడతావే? పడుకో. పడుకోవే, పడుకో. డాక్టర్, తీయండి. పడుకోండి డాక్టర్. ఏం డాక్టర్? డాక్టర్, లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకోండి డాక్టర్. 1 కాదు 2 కాదు, మొత్తం బాటిల్స్ అన్ని నింపేయండి దీని రక్తంతో. ఏంటే చిందులేసావు ఇప్పుడు దాకా? ఎదురా బ్లడ్? అది ఇదిగోనే నీ బ్లడ్. ఇదే బ్లడ్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి పంపిస్తున్నావు. రండ్రా. అబ్బా ఈ వర ఏంటో పొద్దు నుంచి కనిపించట్లేదు. సార్ బా బండదవా భయపెట్టే చంపాయి కుదరా ఎద్దవా. నన్ను చూసి భయపడతావేంటి సార్? ఏంట్రా నీ బాధ ఏంట్రా బండ సచ్చినోడా? అదే సార్, మన సంగతి ఏం చేసా? ఏంట్రా ఏంటి నీ సంగతి ఏంటి? అదే సార్, మనము మనము లవ్ చేసుకుందామా? నీ అబ్బా ఇంకోసారి కనపడ్డావనుకో చంపేస్తా. ఎద్దవా. తప్పకా. ఈడికి ఇలా కాదు. అమ్మా సూరిగా రే సూరిగా సచ్చినోడు. ఏయ్, ఏంటి నన్నే కొడతావా? నీ అంతు చూస్తాను, రక్తం తీసిన నీ పిచ్చి రాలేదు. చక్కదన్న పంటదన్న నాతో పెట్టుకుంటా తినేస్తానే. రా, 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 కొట్టుకుందాం. రే, రా, రా, రా. ఉండవే అత్త, ఉండు. దీని అంతు చూస్తానత్త. జుట్టు పట్టుకున్నాడు వీడు. వాడిని జుట్టు పట్టుకుంటే నువ్వు కూడా వాడు జుట్టు పట్టుకుంటావా? వాడు మగాడే. చెట్టంత మగాన్ని పట్టుకుని తంతుందత్త. చాలే నోర్మి, నువ్వు మాత్రం తక్కువ తిన్నావేంటి? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదంటే? ఆడ మగ తేడా లేకుండా మగాడితో గొడవలకు వెళ్ళిపోతావు. ఇంకోసారి ఇలా చేసావంటే ఇంట్లోంచే కాదు ఈ ఊళ్ళోంచే పంపించాను. నిన్ను తిట్టాలనిపిస్తే ఇంటికి ఇలా తిట్టు. అంత కోపం తగ్గకపోతే కొట్టు. అంతేకాని ఈ ఎదవలు మాత్రం నన్ను ఏమనొద్దు. ఇంకా నీ మొహానికి పరువు ఒకటి తక్కువైంది. ఒరేయ్, ఇంకోసారి నువ్వు దాని జోలికి వచ్చావంటే మర్యాద దక్కదు. అది నా జోలికి వస్తుంది నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా దాని జోలు రావద్దు, సరేనా? అలాగే అను తన్ను ఎదవ. పదవే, పద. పోవే, దిక్కుమాలిందా నాని. పండమాటం వేసుకుని ఎలా? సూరికాన్ని ఏదో ఒకటి చేయాలి, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ వాడిని ఏదో ఒకటి చేసి తినాల్సిందే. చెప్పిందే పదే పదే చెప్పకే, వింటుంటేనే విసుగొస్తుంది. ఒక పని చేస్తే సూరిగాని చెట్టు కట్టే సిస్టమ్ ఉన్నట్టు తిడితే రోజు చేసేది అదే పనే. ఏదైనా కొత్తగా ఉండి చెప్పు. రౌడీలతో కొట్టిస్తే? మనుషులు పెట్టి కొట్టిస్తేనా? మనం ఆలోచించే పద్ధతి ఏం బాలేదే. సూరిగాని దెబ్బ తీయాలంటే మనం కూడా మగాళ్ళ ఆలోచించాల్సింది.